హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేమ్ కూడా చాలా వెరైటీగా ఉంది. సో ఫైనల్లీ మేమైతే రెడీ అవుతున్నాము. యాక్చువల్లీ 4 కలర్ అని చెప్పారు. సో నేనే లేచి అందరికీ కాల్స్ అయితే చేశాను. ఎవరి రూమ్స్లో అయితే వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఇప్పుడైతే 6 అవుతుంది. సో ఎగ్జాక్ట్ 6కి వెళ్తే మళ్ళీ నైట్ 11, 12 కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. టోటల్ 12 ప్లేసెస్ అయితే విజిట్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు నేనైతే అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో ఆల్రెడీ లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఫైనల్లీ మేమైతే బుక్ చేసుకున్న క్యాబ్ అయితే ఎక్కేసాము. వెళ్ళే దారిలో మాకు రెస్టారెంట్ కూడా కనిపించింది. అక్కడే టిఫిన్ చేసేసి బయలుదేరిపోయాము. ఆల్మోస్ట్ మేము 7కి మేము ఆ ప్లేస్కి వచ్చేసరికి 8:30 అలా అయింది. ఇంకా మా మమ్మీ, నేను, చెల్లి ఒకే డ్రెస్సెస్ లాంటివి వేసుకున్నాము. ఒకేలా తీసుకున్నాము. కలర్స్ కొంచెం డిఫరెంట్ అంతే. చెల్లిది నాదైతే కలర్స్ కూడా సేమ్. ఇంకా మా మేనకోడలు, మా అబ్బాయి అండ్ మా వాగ్దేవి కలిసి డాన్స్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా స్టార్టింగే మేమైతే నాసిక్ వెళ్ళాం కదా. అక్కడ ఇది ఒక మంచి పుణ్యక్షేత్రం అంట. ప్రతి ఒక్క టెంపుల్ ఇక్కడే ఉంటుంది. ప్రతి ఒక్క దేవుడు కూడా పాలరాతితోనే ఉంటారు. సో వివరంగా ఫుల్ డీటెయిల్గా అయితే మీకు లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇంకా అక్కడ గోదావరి కూడా చాలా ఉప్పొంగుతుంది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి శ్రీరామచంద్రుడు సీతాదేవిని వెతుకుతూ వెళ్ళే దారిలో అయితే చెట్ల కింద కూర్చుని రాసేవాడంట. సో ఆ ప్లేసెస్ కూడా విజిట్ చేసాము. అండ్ అలానే అక్కడికి వెళ్ళిన తర్వాత గృహలోకి కూడా వెళ్ళాము. ఇక్కడ ఎగ్జిబిషన్ ఫ్రీ అండ్ అలానే ₹1 ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారంట. అండ్ ఇక్కడ కూడా వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడే మాకు 9 టెంపుల్స్ వరకు కవర్ అయ్యాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడ స్టోరీస్ కూడా చాలా బాగున్నాయి. సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ కూడా చాలా బాగా వివరిస్తున్నారు అక్కడ. ఇంకా అవన్నీ చూసుకుని ఇంకా కొంచెం షాపింగ్ ఉంటుంది కదా, అది కూడా చేసుకుని లాస్ట్ అయితే ఇంకొక పుణ్యక్షేత్రానికి అయితే వచ్చేసాము. ఇదేనంటండి త్రివేణి సంగం. అరుణ, వరుణ, గంగా అంట. అంటే గంగా, యమున, సరస్వతి ఇక్కడ 3 వాటర్ కలుస్తాయట. అవి మనం వెళ్ళి కొంచెం తలపైన జల్లుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కడలేని పాపాలు కూడా పోతాయంట. ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేస్తారు. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి శివాలయం. జ్యోతిలింగాల్లో ఇది ఒక లింగం అంట. చాలామంది ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు ఈ టెంపుల్ని. సో మాకైతే 8 hours అలా పడింది. మిగతా అవన్నీ కూడా 9 టెంపుల్స్ ఒక 2-3 hours అయిపోతే ఇది ఒక్కటి మాత్రం 8 hours పడింది. ఆఫ్టర్నూన్ 3కి వెళ్తే మేము నైట్ 9:30కి 10కి అలా బయటకు వచ్చాము. ఫుల్ వీడియో లింక్ అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.